గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో నిన్న ఒక సోదరికి నేను కౌంటర్ ఇస్తే పాపం తను బాధపడి నాకు మళ్ళీ రీకౌంటర్ ఇచ్చింది. సో నేను మళ్ళీ ఆవిడతోటి మళ్ళీ సంభాషించాలని లేదు, కొన్ని క్లారిఫికేషన్స్ ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మళ్ళీ వీడియో ముందుకు వచ్చాను. ఆవిడ పర్సనల్ విషయాలు ఈసారి టచ్ చేయను. లాస్ట్ టైం కూడా దీపిక గారు ఒకటి, మీరు ఏ పార్టీకి చెందినో నాకు తెలియలేదు, నాకు ఎవరో లింక్ పంపించారు ఇట్లాగా పవన్ కళ్యాణ్ గారిని అందే అని. అంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేనని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఎందుకంటే ఒక పెద్ద జనసైనికుడి అన్నయ్యలాగా నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి నేను కాపాడుకోవాలి కాబట్టి నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది కౌంటర్. ఒకటి. రెండోది, నేను పర్సనల్గా ఎందుకు మాట్లాడాను అన్నారు. నేను పర్సనల్గా మాట్లాడలేదు తల్లి. నేను ఎందుకన్నానంటే మీరు ఎన్ఆర్ఐస్ని కరివేపాకులో తీసి పడేశారు. అమెరికా రావటం గొప్ప కాదు. ఎవరు చెప్పారండి? ఈ రోజున అమెరికా H1B హైలీ స్కిల్డ్ అంటే హైలీ స్కిల్డ్ అని మీకు తెలియదేమో. ఒక నిష్ణానత, ఒక స్టేటస్ కావాలి ఇక్కడ రావాలంటే. ఈ దొంగచాటుగా వచ్చే వాళ్ళని చూసేసి మీరు అంత ఈజీ కాదు, ఎవరైనా రావచ్చు అని మీరు చెప్పటం అది బాగాలేదు. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ నా దగ్గరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కెరీర్ ప్రాబ్లమ్స్, నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ ట్రైన్ చేసి ప్లేస్మెంట్ ఇచ్చాను. మీరు వెళ్ళి అడగండి, ఫీల్డ్లో అడగండి. ఎంతోమంది నా దగ్గర స్టూడెంట్సే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, అంటే ఈవెన్ జావా ప్రోగ్రామర్స్ కూడా నా దగ్గరికి వచ్చేసి నా స్కిల్ సెట్ నేర్చుకొని డబుల్ జీతంతో పనిచేస్తున్నారు తల్లి. నేను అంత హైలీ స్కిల్డ్. నా జాబ్ గురించి ఏదో మీరు చాలా నీచంగా అన్నారు, ఏదో ఇండియన్ ట్యాగ్ ఉంది, ఏదో హోటల్లో పనిచేస్తున్నారు. దయచేసి అది ఇండియన్ కాదమ్మా, మీరు సరిగా కలజోడు పెట్టుకొని చదవండి. రేడియన్ అనేది ఫిలడెల్ఫియాలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. అది నా క్లయింట్. నేను గంటకి $300 పెచ్చుగా వాడికి బిల్ చేస్తాను. అంటే ఎంతో తెలుసమ్మా? 20,000 గంటకి. నేను జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తానమ్మా. నాకు ఫ్యామిలీ లేదన్నావు, పెళ్లి పెడాకులు లేవన్నావు. నా ఫ్యామిలీ, నా హౌస్ ఇదేనమ్మా. నా ఫ్యామిలీ, మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా కూతురు, పెద్ద కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న కూతురు సైకాట్రిస్ట్గా రాబోతుంది. సో ఈ విధంగా నాకు బంగారం లాంటి ఫ్యామిలీ ఉంది. మీరందరూ ఈర్షపడే ఫ్యామిలీ ఉంది. ఈవెన్ ఇంకోటి చెప్తానండి, మీకు ఏదో అడుగుతున్నారు కదా నాకు ఏమీ లేదని. డైజీ కమియా బేబీ, చూశారు కదా జర్మన్ షెఫర్డ్ కూడా ఉంది. అంటే మీకు అర్థమై ఉంటుంది నా స్టేటస్ ఏంటో. నేను స్టేటస్ గురించి చెప్పడానికి రాలేదు. మీరు నా చరిత్ర చూసామన్నారు, చూడండి. యానాది సంఘంలో, స్వర్ణమాది ప్రకాశం డిస్ట్రిక్ట్ యానాది సంఘంలో అత్యంత పేదరికంలో బ్రతికా. చేపలు పట్టా, పిట్టలను కొట్టా, ఎలుకలు పొట్టలేసి ఎలుకలను పట్టా. వీటితోటి ₹10 సంపాదించా. ₹35 నెలకి లేక స్వర్ణ నుంచి కారం చెడు వెళ్ళి చదువుకున్నా ఇంటర్మీడియట్. అంత అత్యంత పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అంచెలంచెలుగా నేవీలో 15 సంవత్సరాలు చేశా, ప్రొఫెసర్గా 6 సంవత్సరాలు చేశా, ఇక్కడ 15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండా ఒక టాప్ క్లాస్ ప్రొఫెషనల్గా ఎదిగా. మీరు అనుకునేంత నీచ స్థితిలో, దీన స్థితిలో లేని తల్లి. ఇంకోటి ఏమన్నారు? దళిత స్త్రీ అని నన్ను అన్నారా అంటున్నారు. నేను స్త్రీ, పురుషుడు, దళితుడు, నాన్ దళితుడు అని చూడమ్మా. నా వీడియోలు చూడండి. నా కూతుర్లకి, మేనల్లులకి అందరూ చెప్తున్నాను, SC ST ఎవరైనా ఏ కులం వల్లైనా చేసుకుంటే నేను ఇంకా ఎక్స్ట్రా గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. నా మేనల్లుడు February 9th నా మేనల్లుడి పెళ్ళి. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ కుల రాజకీయాలు నాకు నచ్చవు. కులం లేని సమాజం కోరుకున్నాడు. అంబేద్కర్ యొక్క భావజాలం నా నిండా ఉందమ్మా. వర్గ పోరాటం, వర్గం, రిచ్ వర్గం అంటే నా కోపం ఉంది. పేదలను కూడా సుసంపన్నులు చేయాలని నేను ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంటా. నా మోటివేషన్ లెక్చరర్స్ మీరు వినలేదనుకుంటా. ఇంకోటి ఏమన్నారు? జనసేన వాళ్ళు మీకంటే ఉన్నత తల్లి, ఏదో లేడీస్ని మీద ఏదో చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు తెలుసా? మహిళ అంటే అమ్మ గుర్తొచ్చిద్ది అన్నాడు. అంత మహానుభావుడు ఆయన. స్త్రీలను అంత గౌరవిస్తాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి స్త్రీలను కనుక్కోండి, ఎక్కువ మంది స్త్రీలు ఎవరి వైపు ఉన్నారో జనసేన వైపు ఉన్నారు. ఎందుకంటే ఆయనలో స్పందించే హృదయం ఉంది. మిగతా ఇద్దరు నాయకులు జగన్, CBN ఓన్లీ మైండ్ గేమ్స్ ఆడతారు. ఆయనకి హృదయంలో ప్రజల సమస్యల పట్ల, ప్రజల యొక్క సేవకి అంకితమైన హృదయం ఉంది, సున్నితమైన హృదయం ఉంది. ఆ సున్నితమైన హృదయాన్ని ఓన్లీ మహిళలు మాత్రమే గమనించగలరు. మహిళలు సామాన్యంగా సున్నితంగా ఉంటారు. మీలాగా రాటుదేలు ఉండరమ్మా తల్లి. మీరు రాటుదేలు ఉన్నారు, అందుకే అంత పరుషవాదం ఆడుతున్నారు. ఇంకా ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏముంది, ఆయన
మనోహర్ దారు వచ్చారమ్మా, నేను కాదంట్లా. ఓకే, మేబీ డిప్లొమాట్ వీసా, నాకు తెలియదు వీసాల గురించి, ఏ వీసా మీద ఆయన వచ్చారు కూడా నాకు తెలియదు. కానీ ఎవరు లీడరు? అటువంటి గొప్ప వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నాడు అంటే ఎవరు గొప్పతనం? మేమందరం పిహెచ్డీలు చేసి ఎంతో నిష్ఠానత సంపాదించిన ఎంతోమంది 8,000 నుంచి 10,000 మంది పిహెచ్డీసు, ఎండీసు, ఎంబీబీఎస్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చి, ఇంజనీర్లు, ఐఐటిఎన్స్ వీళ్ళందరూ వచ్చి పవన్ సార్ పక్కన ఆయన సపోర్ట్ చేస్తున్నారంటే అమెరికాలో ఉన్న ఇంతమందిని ఎప్పుడైనా చూసారా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకైనా పిచ్చా? కేవలం ఒక మంచి నాయకుడు వచ్చాడు. రాజకీయం చచ్చుబడిపోయింది భారతదేశంలో, వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి. అటువంటి వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే ఒక మగాడు దిగాడు రాజకీయంలోకి. అందుకని ఆయన సపోర్ట్ చేస్తున్నాను తల్లి. మీకేమో XYZ ఏమో, ఆయన మాకు అభినవ అంబేద్కర్ అని రాసుకున్నాను బుక్లో. నేను పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలని బుక్ రాశాను. మీరు వెళ్ళి చదవండి ఆ బుక్. కావాలంటే మీరు అడ్రస్ పంపించి నేను పంపిస్తా మీ ఇంటికి. చదవండి. దాంట్లో 18 వ్యక్తిగత లక్షణాలు, 10 నాయకత్వ లక్షణాలు. ఎంత ఉన్నతంగా ఆయన తీర్చిదిద్దుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని నేను 30 పేజీలు రాసుకున్నా. వెళ్ళి చదవండి, అప్పుడు మీకు తెలిసి వచ్చేది ఆయన వ్యక్తిత్వం ఏంటి. ఆయన వ్యక్తిత్వాన్ని ముందు జగన్ గారు, సిబిఎన్ గారు ఎందుకు దగ్గరకు కూడా రాలేరమ్మా తల్లి. ఒకసారి మీరు చదవండి అది. కాకపోతే మీరేంటంటే ఒక వెల్లో చూసి జగన్ అనే పూజలో ఉండి వ్యక్తిగత పూజ మీరు చేస్తున్నారు, మేం కాదు. వ్యక్తిగత పూజలు అయితే నాకు అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవడో తెలియదు, మీకు తెలుసో తెలీదు. ఎప్పటి వరకు ఏదో సినిమాలు వస్తుంటే సినిమాలు చూస్తుంటా. ఉత్తరాంధ్రలో ఆయన మేధావులతో చేసిన సంభాషణ చూసి మనసు కరిగింది నాకు. మనం కూడా రాజకీయాల్లో ఒక పాత్ర పోషించాలి. ఈ దుర్మార్గులు చేస్తున్న రాజకీయాన్ని అరికట్టాలి. ఎందుకంటే రాజకీయం నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించింది. 4 సంవత్సరాలకి 200 రూపాయలు లేక అమ్మను పోగొట్టుకున్న వ్యక్తిని నేను. నాకు 4 ఏళ్ళు అప్పుడు, మా అక్కకు 9 ఏళ్ళు, 2 ఏళ్ల చెల్లి, 11 రోజుల చిన్న చెల్లి. కేవలం 200 రూపాయలు లేక చీరాలు వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకోవడానికి లేక, అప్పటికే అప్పులు పాలైన కుటుంబం, ఆస్తులు లేవు, ఇల్లు లేదు, యానాథ సంఘంలో ఒక గుడిసెలో ఉన్నాం. అటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని సృష్టించింది ఎవరు? కాంగ్రెసే కదా. ఆ పిల్ల కాంగ్రెస్, మీ వైఎస్ఆర్సీపీ కూడా ఆ కాంగ్రెస్లో భాగమే, అది గుర్తుపెట్టుకోండి. అందుకే నాకు గుండెలు మండుతాయి కాంగ్రెస్ అన్న, వైఎస్ఆర్సీపీ అన్న. ఎందుకంటే దాంట్లో నష్టపోయింది నేను, నా జీవితమే పాడైపోయింది. ఇంకా ఏమన్నారు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. తల్లి, మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 100% ఉంది, ఎవరు ఏమనరు. కానీ మీరు ఇతరులను హర్ట్ చేయకుండా ఉండాలి ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం లేకపోతే మీరు ఎవడనేమో పావలాగాడు అంటాడు, ఆవిడ శ్రీరెడ్డి ఏమో అంటే ఏందమ్మా మీరు ఒకలా అంటే మీరు పెయిడ్ లేదా నాన్ పెయిడ్ నాకు తెలియదు. కానీ ఏం చేశాడు ఆ సమాజానికి? ఆయన చేసిన ఒక అన్యాయం చెప్పండి. ఎందుకు ఆయన మీద కక్ష? అంటే ఆయన వీసా మీద వచ్చాడు, అది విజిటింగ్ వీసా మీద. మీ జగన్ గారు విజిటింగ్ వీసా మీద కూడా రాలేరు తల్లి. ఎందుకంటే ఆయన వీసా, ఆయన పాస్పోర్ట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, మీకు తెలుసు కదా. ఆయన నిందితుడు అంటే నేను నేరస్తుడు అంటే మీరు ఆర్థిక నేరస్తుడు అంటే మీరు కోపం వచ్చింది. కానీ దరిద్రం ఏంటంటే అది ఇండియాలో కాబట్టి ఇప్పటికి కూడా ఆయన ఎన్నికల్లో పడిపడుతున్నాడు. ఇక్కడ అమెరికాలో ఏంటంటే ఆయన తీసుకెళ్లి బొక్కలేసి యావజ్జీవ కారాగార శిక్ష వేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ 1 monthలో తీర్పిచ్చారు. బోస్టన్, ఇంతకుముందు ఒకసారి నేను వీడియో చేశాను చూడండి. బోస్టన్ కోర్టు తీర్పిచ్చింది, 1 monthలో తీర్పిచ్చింది ఆర్థిక నేరం చేసిన 2 సిటిజన్స్కి. అటువంటి తీర్పు ఓన్లీ అమెరికాలో. ఎందుకంటే సిస్టమ్స్ పనిచేస్తున్నాయి అక్కడ, న్యాయ వ్యవస్థ అలా కుంటుపడింది కాబట్టి సంవత్సరాల తరబడి ఆయన ఇప్పటికి కూడా ఎవ్రీ ఫ్రైడే జైలుకి వెళ్తున్న విషయం మనందరికీ తెలుసు. తల్లి, మీరు నేరస్తులు, ఇప్పుడు జగన్ బ్యాచ్ అంతా అంటారు నేరస్తుడు కాదు ఓన్లీ నిందితుడు అని. సపోజ్ మీరు బ్యాంక్లో రాబరీ చేస్తా పట్టుబడ్డారు, కెమెరా చిక్కారు, అందరు చూశారు అంటే మిమ్మల్ని మేము నేరస్తులు అనకూడదా? అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిమాండ్కి పంపించిన తర్వాత కోర్టు జరిగి సంవత్సరాలు జరిగిన తర్వాత మేము అప్పటిదాకా మేలకుండా కూర్చోవాలి, నేరస్తుడు కాదు ఆయన నిందితుడే అనాలి అందరు చూసినా కూడా. అలాంటిదే ఈ రోజున జగన్ చేసింది. నేను చేశాను చూడండి, 11 ఛార్జ్షీట్లు క్షుణ్ణంగా చెప్పాను, విపులీకరించి జగన్ చేసిన ఆర్థిక నేరాల గురించి. ఒకసారి చూడండి, మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆయన వాళ్ళ నాన్నగారు చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయన ట్యాక్స్ కట్టింది 2 లక్షల తల్లి. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 1.5 yearలో ఆయన ఎంత కట్టారో తెలుసా? అడ్వాన్స్ ట్యాక్స్ 80 crores కట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి తల్లి 80 crores ట్యాక్స్? అంటే ఎన్ని 100 కోట్లు ఆయన సంపాదించాడు 1 yearలో. ఎలాగ అంత గణనీయంగా పెరిగింది? ఇప్పుడు 1000 కోట్లలో ఉన్నాయి.
40 కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలో 10,000, 5,000, వేల కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇది? ప్రజల రక్తం, అది ప్రజల చిందించిన పేదల రక్తం, ప్రతి ఆడబిడ్డ రక్తం, ప్రతి నిరుద్యోగి రక్తం. అది ప్రజల సొమ్మది. అది మీకు తెలియదువా? ఎందుకంటే బికాజ్ మీరు ఒక గుడ్డి దీంట్లో ఉన్నారు. వ్యక్తి పూజ లేదంటున్నారు. మీరు చేస్తుంది వ్యక్తి పూజ తల్లి, జగన్ పూజ. ఈ వ్యక్తి పూజ మీరు చేస్తా మమ్మల్ని అంటున్నారు. మాకు వ్యక్తి పూజలు లేవు తల్లి. మేము కేవలం ఆయన లక్షణాలని విలక్షణంగా విశ్లేషించి మరీ ఆఫ్టర్ లాంగ్ థాట్ ఐ సపోర్టెడ్ జనసేన. It's not about me. It is about the whole intellect community is behind Pawan Kalyan today. It is only you, the Morkhas of Andhra Pradesh, who is supporting Jagan and TDP in spite of knowing the corruption charges. Just think. Okatanemo audio tape clear ga. It is obvious that it is Chandrababu Naidu who spoke, but still no justice. It is Jagan who amassed 42,000 crores, but no response from the pair. Even I don't know why the people, why are they supporting Jagan and CP in spite of knowing that they looted the Andhra Pradesh money? It is the people's money. It is the old people money. It is poor people money. It is their blood which is being enjoyed by these two people and the supporters. You please think and come out of your conditioning. కండిషన్ చేసి పెట్టారు జగన్ గారు. ఆ పూజలో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు లాంటి వాళ్ళు. మేము బయటకు వచ్చాం తల్లి. నేను 22 సంవత్సరాలు టీడీపీకి కొమ్ముగాసా. ఎందుకు బయటకు వచ్చానో తెలుసా? ఒక మంచి నాయుడికి నాలుగు దొరికాడు. అప్పుడు ఏ గతి లేక ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక మంచి నాయకుడు వచ్చాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. మీరు నా బుక్ చదివితే మీరే అంటారు పవన్ సార్ ఎంత గొప్ప. ఈరోజు నేను కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం అని ఆంధ్రప్రదేశ్లో టూర్లు వేస్తున్నా. వర్క్షాప్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9. మీకు వీలుంటే ఆ వర్క్షాప్ లైవ్ వస్తుంది, మీరు చూడండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ని పంపించండి. అప్పుడు అడగండి నన్ను క్వశ్చన్స్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.